ఒకరోజు ఒక యువకుడు తన పక్కన ఉన్న వృద్ధుడిని చూస్తాడు. ఆ వృద్ధుని చేతిలో భగవద్గీత ఉంటుంది. ఆయన చదువుతూ ఉంటాడు. ఆ యువకుడు నవ్వుతూ అంటాడు, "ఇప్పటికీ ఇది చదువుతున్నారా తాతయ్య" అని. "ఈ రోజుల్లో ఎవరు గీత చదువుతున్నారు" అని అంటాడు. ఇప్పుడు ఆ వృద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి గీతను పక్కన పెట్టి, "బాబు, నేనొకటి చెప్తాను విను. మనం గీత చదవకపోయినా గీత మనల్ని చూస్తూనే ఉంటుంది. రామాయణం, భారతం, భాగవతం ఇవి పాత కథలు కాదు, ప్రతి మనిషి జీవితంలో జరిగే సత్యాలు." అప్పుడు ఆ యువకుడు ఆలోచిస్తూ ఉంటాడు. వృద్ధుడు మాట్లాడుతూ, "నీ చేతిలో ఉన్న ఫోన్కి ఒక్క మెసేజ్ రాకపోయినా మనసు కలవరపడిపోతుంది కదా, కానీ మన ఆత్మ ఇచ్చే పిలుపు ఈ గీత, దానిని మనం విస్మరిస్తున్నాం." ఆ యువకుడు ఆలోచించి గీతను తీసుకుని అన్నాడు, "తాతయ్య, ఈ రోజు నుండి నేను కూడా గీతను చదువుతాను. కాదు కాదు, గీతను అర్థం చేసుకోవడం మొదలు పెడతాను" అంటాడు. ధర్మం అనేది తెలుసుకోవడం కాదు, దాన్ని ఆచరించడంలోనే అసలైన సత్యం ఉంటుంది. మనం చదివే పుస్తకాలు మన జీవితం ఏమీ మార్చలేవు, కానీ వాటిలోని ఒక్క మాట మన మనసును మార్చేస్తుంది. జై శ్రీకృష్ణ. గీత అవగాహన మాటలు మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.